లోతు యొక్క కుటుంబానికి ఇచ్చిన మొదటి హెచ్చరిక ఏంటో తెలుసా? మీరు పారిపోండి. ఎక్కడి నుండి? జారత్వములో, వ్యభిచారములో ఉన్నటువంటి ప్రాంతం నుండి మీరు పారిపోండి. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క బిడ్డలు అపవిత్రమైన స్థలముల్లో ఉండకూడదు. దేవుని యొక్క బిడ్డలు అపవిత్రమైన కార్యాలు జరుగుతున్న స్థలములు ఉంటాం ప్రభు చిత్తము కాదు, ప్రభు చిత్తం కాదండి. అందుకనే దూరంగా పారిపోండి. రెండో విషయం చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయములో 22వ వచనాన్ని గనక మనం చదివితే పారిపోవలసిన విషయాలు, మొదటిది జారత్వానికి దూరంగా పారిపోండి అంటున్నాడు. రెండవ మాటను మనం చూస్తాం, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్రమైన హృదయం కలిగి ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, ప్రేమను, విశ్వాసమును, సమాధానాలు వెంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యవనేచ్ఛలను వీడుము, యేసు ప్రభువును వేడుము. యవనేచ్ఛలను వీడుము, యేసు ప్రభువును వేడుము. నీతిని, సమాధానమును వెంటాడుము. శోధించుము, సాధించుము. జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు. జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. అలసిపోకు ఏనాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యవనేచ్ఛలు నువ్వు పారిపోము. ఏవేచ్ఛలు అంటాయి అంటే యవనేచ్ఛలు కొంతమంది ముసలాళ్ళలో కూడా ఉంటాయి. నేను అంటారు కదా, చిత్త తెచ్చిన కూడా పులుపు సావదని. కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, వయస్సు మీరబడుతుంది కానీ వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ విధానాలు కూడా కొన్ని యవనస్తులు మాట్లాడినట్టుగా వారు మాట్లాడుతుంటారు. ఇలాంటివన్నీ కూడా క్రైస్తవులకు తగదండి. దేవుని నామానికి స్తోత్రం. కొంతమంది ఏమంటారు, పెద్ద అయిన కదా పోరీలా, ముసలోడు కదా అంటారు. ముసలోడికి ఎందుకు ఆ మాటలు? ముసలోళ్ళు ఎలా ఉండాలి? ముసలి వాళ్ళలాగానే ఉండాలి కదా. ముసలి వయసు మాటలు ఎందుకు? ఒక వ్యక్తి నా కళ్ళ ముందు అన్నాడు, ఏ పిల్ల బాగున్నావా అన్నాడు. రే ఏంటి ఇలా మాట్లాడాడు అనుకున్నా. అంటే అర్థం ఏంటి? లోపల కలుగుతుంది పాపం. కాబట్టి కొంతమందికి వయస్సు పెరుగుతుంది, వయసులో తారతమ్యం లేకుండా రోజున ఎలా ఉన్నారంటే యవనేచ్ఛల్లో మనుషులు జీవిస్తూ ఉన్నారు. యవనేచ్ఛల నుండి నువ్వు పారిపోము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఎవరైతే యవనేచ్ఛ నుండి పారిపోయి తన పవిత్రమైన జీవితాన్ని కాపాడుకుంటారో, వారి ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటారో, వారి విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటారో, వారి భక్తి జీవితాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే వారి జీవితంలో ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటారో, వారి జీవితాల్లో దేవుడు తన యజమానిగా ఉండి వారిని వాడుకున్నటకు అర్హమైన పాత్రగా ఉంచుతాడు. దేవుని నామానికి స్తోత్రం. చాలా మంది ఏమంటారు, ఏమని పాడుతున్నారంటే మన సహోదరులు మంచి పాట. ఏం పాట అది? అయ్యా చదువు లేదు, జ్ఞానం లేదు, అయినా నన్ను వాడుకో అని ఒక పాట ఉంది. అవునా? ఉందా లేదా? మనలో ఏం పాడుతున్నారు? వాడుకో యేసయ్య, నన్ను వాడుకో. ప్రతి ఒక్కరికి ఆశ ఏంటంటే నన్ను పాటలో వాడుకో, ప్రార్థనలో వాడుకో, పరిచయంలో వాడుకో, వాక్యంలో వాడుకో, నన్ను సేవ కొరకు వాడుకో, ఆత్మల సంపాదన కొరకు వాడుకో. సేవకులు ప్రార్థన, విశ్వాసుల ప్రార్థన, పరిచారకుల ప్రార్థన. చాలా మందికి మాట ఏంటంటే నన్ను వాడుకో. పై భాగంలో ఏమో తెలుసా? యజమానుడు వాడుకొనుటకు. దేవుని నామానికి స్తోత్రం. ఎవరు మన యజమాని? ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన యజమాని.
ఆ యజమాని చాలా పరిశుద్ధమైన వాడు. ఆ యజమాని గొప్ప ప్రార్థన చేసినటువంటి వాడు. ఆ యజమాని పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం చేత నింపబడి నిజముగా ఈ లోకములో గొప్ప గొప్ప అద్భుతమైన కార్యాలు చేసిన వారు ఆ యొక్క ఆ యజమాని చేత నీవు నేను మనందరం కూడా వాడబడాలంటే ఊరిక నన్ను వాడుకో అంటే కాదు, కానీ ఎంత పవిత్రత మన లోపల ఉంటుందో అంత జీవితాన్ని మన జీవితాన్ని ప్రభు వాడుకోవడానికి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం. ఈ రోజున గొప్ప గొప్ప వాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళు, అందం ఉన్న వాళ్ళు, ఐశ్వర్యం ఉన్న వాళ్ళు, బైబిల్ బాగా తెలిసినటువంటి వాళ్ళు, లేకపోతే ఇంకా వేదాంత విద్యను అభ్యసించిన వారు, లేకపోతే ఇంకా చాకచక్యంగా మాట్లాడగలిగిన నేర్పరితనం ఉన్నటువంటి వాళ్ళు, మంచి మంచి విద్యను అభ్యసించినటువంటి వారు కూడా వాడబడలేక ఈ రోజున మూల కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కారణం ఏంటంటే యవనేచ్ఛలు. ఒక సోదరుడు చాలా కాలం అండి అతను సేవ చేసి గుంటూరులో బస్ స్టాండ్ నాకు కలిసినప్పుడు, పాస్టర్ గారు నేను యవనేచ్ఛలను బయటికి రాలేకపోతానండి అన్నాడు. ఎంత ఘోరమైన పరిస్థితి. సేవ చేయాలని ఆశ ఉన్నప్పుడు, పరిచయం చేయాలని ఆశ ఉన్నప్పుడు, ఆత్మను సంపాదించాలని ఆశ ఉన్నప్పుడు, దేవుని కొరకు మనం మన బ్రతుకులో మన జీవితంలో మన యజమానిగా ఆయన వాడుకోవాలంటే మనకేం కావాలో తెలుసా? ఈ లోకములో ఉన్నటువంటి యవన ఇచ్చలు ఏవైతే మన లోపల ఉన్నాయో అవన్నీ కూడా తీసి పక్కకు పారేయాలి. దేవుని నామానికి స్తోత్రం. వాటి యొద్ద నుండి పారిపోవాలి. వాటి యొద్ద నుండి మనం ఏం చేయాలి? అప్పుడు దేవుడు వాడుకోవడం ప్రారంభం చేస్తాడు. హల్లెలూయా. నేను నా 13వ సంవత్సరంలో ప్రభు సేవకు రావడం జరిగింది. 1986-87 సంవత్సరాల మధ్యకాలంలో ప్రభువు నన్ను దర్శించారు, నన్ను ప్రేరేపించారు. ప్రభువు నాతో మాట్లాడారు, నువ్వు నా సేవ చేయని. నేను అప్పటి నుండే దేవుని సేవకునిగా ప్రభువు యొక్క మహాకృపను బట్టి ఆ రోజు నుండే దేవుని సేవకి అంకితం చేసుకున్న ఆ జీవితాన్ని. గుడాచార్ నెంబర్ 1 సినిమా లాస్ట్ చిరంజీవి సినిమా ఏనుగోపాల్ టాకీస్ అని పాలవంచలో ఉండేది. ఆ టాకీస్లో ఈ గుడాచార్ నెంబర్ 1 వచ్చినప్పుడు ఆ టికెట్లకు వెళ్ళాం. లోపలేసి కట్టకట వచ్చుతా ఉన్నారు. నేను కూడా లోపలికి వెళ్ళా. అమ్మో దీనిలో చచ్చిపోతానని చెప్పి బయటకు వచ్చాను. ఆ రాత్రి కాల సమయంలో టికెట్లకు వెళ్ళినటువంటి ఒక వ్యక్తి తను ఆ టికెట్ హాల్లో చాలా భయంకరంగా అందరూ మనుషులు కాళ్ళు వేసి గట్టిగా దొక్కితే కడుపు పొట్టబద్దలై పేగులు బయటకు వచ్చింది. సినిమా చూశారు, ఎవడ దాని సెకండ్ షో అయిపోయింది, వెళ్ళిపోయారు. ఉదయకాల సమయంలో లేదు చూస్తే సినిమా హాల్ యొక్క ఆ యొక్క టికెట్ హాల్లో ఆ టికెట్ తీసుకునే స్థలంలో ఆ యొక్క వ్యక్తి చనిపోయి పొట్టబద్దలై పేగులు బయటకు వచ్చిన ఆ భయంకరమైనటువంటి పేపర్ స్టేట్మెంట్ వచ్చేసి ఫలాని టాకీస్లో రాత్రికాల సమయంలో ఫలాని సహోదరుడు ఇలా చనిపోయాడని. అప్పుడు నాకు చాలా భయం వేసింది. 6వ తరగతి దాటి 7వ తరగతి వెళ్తున్నాను నేను. ఆ సమయంలో నా 7వ తరగతిలోనే నేను మారు మనసు పొందడం జరిగింది. అప్పుడు నేను నా పాపాన్ని తెలుసుకోవడం జరిగింది. నాకు 12-13 సంవత్సరాల వయసులో ప్రభువుని అంగీకరించాను. ప్రభు ఆయనకి ఎప్పుడు సినిమాకి వెళ్ళను, సినిమా వాల్ పోస్టర్కి వెళ్ళి కూడా చూడను. నేను సేవ చేస్తాయ్యా, అసలు సేవ అంటే ఏంటో, ప్రార్థన అంటే ఏంటో, పరిచర్య ఏంటో నాకు తెలియదు. కానీ ఆ రోజు ఎందుకో దేవుడి యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఆ మాటతో నేను చిన్న బైబిల్ చదవడం ప్రారంభించాను. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉంటే ఆయన తిరగడం ప్రారంభించాను. పాల్వన్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో దాదాపు 16 ఏళ్ల వయసులోనే ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ కూడా దేవుని సువార్త ప్రకటించాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను తిరిగిన ప్రాంతం అంటూ ఏమీ లేదు. పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఆ ప్రాంతాల్లో ఒకరోజు ఆహారం ఉండేది కాదు. ఏదో ఆసక్తి నన్ను అంటాడుతూ ఉండేది. ప్రార్థనకి వెళ్ళాలి, హాస్టల్కి వస్తే భోజనం ఉండేది కాదు. భోజనం లేకపోయినా సంతోషంగా ఆ అన్నయ్యతో కూడా కలిసి ఒక దైవజనంతో కలిసి నేను సేవకి వెళ్ళిపోతూ ఉండేది. ఎందుకు దేవుడు వాడుకుంటాడంటే మన ఆధ్యాత్మిక జీవితంలో యవనేశ్వరం నుండి మనం బయటకు వచ్చినప్పుడు, పవిత్రమైన హృదయం కలిగి ఉన్నప్పుడు, ప్రభువుతో మంచి సహవాసాన్ని కలిగి ఉండాలని చెప్పి ఆశపడుతున్నప్పుడు దేవుడు వాడుకోవడానికి ప్రారంభిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆ నుండి ప్రారంభించినటువంటి నా జీవితం 16వ ఏట బాప్తిసం పొంది 97-92లో ప్రభు సేవకు వచ్చి 92 మొదలుకొని 2024 వరకు
అద్భుతంగా కొన్ని సంఘాలు కట్టని ప్రభు సహాయం చేశారు. దేవుని నామానికి స్తోత్రం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ కొన్ని సంఘాలు, కొన్ని మందిరాలు, కొన్ని ఆత్మలు సంపాదించడానికి ప్రభు సహాయం చేశారు. ఇదంతా దేని వల్ల జరుగుతామని తెలుసా? దేవుని మహాకృప నా మీద ఉంది. రెండవదిగా ఆయనకు అనుకూలంగా మనం జీవిస్తే, ఆయన వాడుకునే పాత్రగా మన పవిత్రతను కాపాడుకుంటే, ఆ విధంగా దేవుడు వాడుకోవడం మొదలుపెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యవనేచ్ఛ నుండి పారిపోము. ప్రియమైనటువంటి యవనస్తుల బిడ్డలారా గమనించండి, జారత్వానికి దూరముగా పారిపోవాలి. అలాగే యవనేచ్ఛ నుండి కూడా ఏం చేయాలంట? పారిపోవాలి. నిజముగా లోతు యొక్క కుమార్తెలు యవన జీవితంలో వారు యవనేచ్ఛల్లో ఉండిపోయారు. మనకు తెలుసండి, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, తండ్రితో చేయకున్నటువంటి నీచమైన కార్యమును చేయడం జరిగింది. దానికి కారణం ఏంటి? ఆ ఇచ్చ నుండి వారు సొదొమ గొమొర్రా పట్టణము నుండి అయితే బయటకు వచ్చారు, కానీ వారు యవనేచ్ఛ నుండి వారు బయటకు రాలేదు. వారు యవనేచ్ఛ నుండి బయటకు వచ్చి నిజముగా మారు మనసు పొందినటువంటి వారైతే అలాంటి అపవిత్రమైన కార్యములో వారు జీవించేవారు కాదు. వారి సంతానము దేవునికి శత్రువులు అయ్యేవారు కాదు. మోయాబు అనబడుతున్నటువంటి వ్యక్తి, అమ్మోన్ అనబడుతున్నటువంటి వారిద్దరు మూల పురుషుల కారణం ఎవరంటే లోతు యొక్క పిల్లలు. ఎంత భయంకరమైన పరిస్థితి! యవనేచ్ఛల్లో కూరుకొని పోయిన కారణం వలన వారి సంతానం అపవిత్రపరచబడి ఉన్నది. వారు దేవునికి శత్రువులుగా మారిపోయారు. బైబిల్ అంటాడు, ఓ ఇశ్రాయేలులారా, మీరు మోయాబు సంతానములో కలుసుకోవద్దు. ఆ మోయాబు దేశానికి వెళ్ళినటువంటి కారణం వలన నయోమి కుటుంబం అంతా కూడా కుప్పలా కూలిపోయింది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యవనేచ్ఛ నుండి బయటికి రావడము మన జీవితాలని దేవుడు వాడుకుంటాడని, మనం బాగుపడతామని, ఆశీర్వాదకరంగా ఉంటామని చెప్పి దేవుని వాక్యం ఈ రోజున మనతో మాట్లాడుతుండగా ఒక్కసారి గమనించండి. పారిపోవలసింది ఒకటి, జారత్వానికి దూరంగా పారిపోవాలి. రెండవది యవనేచ్ఛకి దూరంగా పారిపోవాలి. ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.